25 ఏళ్ల వ్యక్తి, 23 ఏళ్ల వ్యక్తి, ఇద్దరికి ఇండివిడ్యువల్ పర్సనాలిటీస్, ఇండివిడ్యువల్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి, ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు, ఇద్దరి ఇష్టాలు కలవడానికి, ఇద్దరినిద్దరు అర్థం చేసుకునేదానికి టైం పడుతుంది. పెళ్ళైన కరెక్ట్‌గా 2 రోజుల్లో ఈమె నాకు అర్థం కావట్లేదు. నన్ను అర్థం చేసుకోవద్దు. నా మాటకి ఎదురు చెప్తుంది. "ఏసుకో నాకొద్దు ఇంకా. లెట్స్ గెట్ డైవర్స్డ్" అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. అవును. 25 ఏళ్ళు పెరిగిన అమ్మాయి, 23 ఏళ్ళు పెరిగిన అమ్మాయి ఇద్దరు కలిసి కొన్ని రోజులు అర్థం చేసుకోకుండా, కొన్ని రోజులు ట్రావెల్ చేయకుండా, స్టార్టింగ్ రెండో రోజే ఇద్దరికిద్దరు మోనార్క్ లాగా బిహేవ్ చేసి, కాపురాలు 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి అమ్మో! చేసుకొని, రెండో రోజే వీళ్ళిద్దరికి సర్దుబాటు అవ్వట్లేదని వెళ్ళిపోతున్నారు చూసారా? ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది టైం పడుతుంది. ఇద్దరికిద్దరు ఫస్ట్ కాన్స్టెంట్‌గా అదొక మంత్రం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రేపు మేము మామూలుగా ఇంతకుముందు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే ప్రీ సుధీర్ మ్యారిటల్ గారు కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉందా? ఇట్స్ హ్యాపెనింగ్ అండి. ఓహో! చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంతకుముందు తప్పలేదు. రోజుల్లో వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చెప్పట్లేదు, మేము చెప్తాం. మీరు అంతే తేడా. చెప్పాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా టైం అనేది ఇంపార్టెంట్. మీరు టైం ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్, రైట్. ఇప్పుడు నా పాకెట్లో ఎంత డబ్బులు ఉన్నాయో మీకు తెలుసా? తెలీదు. తెలియదు. ఇప్పుడు నేను మ్యామ్ నా పాకెట్లో యాక్చువల్గా ₹413 ఎంతో చేంజ్ ఉందని చెప్తే మీకు తెలుస్తుంది. తెలుస్తుంది. అంటే నేను ప్రాపర్గా కమ్యూనికేట్ చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిన పార్ట్నర్ కూడా నాకు ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎవరన్నా నార్మల్గా నాతో కూర్చొని నా ముందు ఎవరు గ్యాడ్జెట్ వాడకుండా కూర్చుంటే నాకు చాలా ఇష్టం ఆ! అని పర్సన్ చెప్తే, ఆ నెక్స్ట్ పర్సన్ ఇతను చెప్పాడు కదా కొద్దిగా రెస్పెక్ట్ ఇద్దామని, నెక్స్ట్ టైం నాతో మాట్లాడేటప్పుడు గ్యాడ్జెట్ వాడతారా వాడరా? కనీసం నేను ట్రై అలా చేస్తారు కాకుండా అట్‌లీస్ట్. అసలు చెప్పలేదు అనుకోండి, ఒకళ్ళ పార్ట్నర్ వాడతారు. ఎప్పుడు ఇదే పనిలో ఉంటారు. ఎప్పుడు మొబైల్ పట్టుకొని కూర్చుంటారు. నేను చెప్పలేదు కదా. ఫస్ట్ నేను చెప్పాలి కదా. ప్రాపర్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే. కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే నేను పెరిగిన వాతావరణంలో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు కాఫీ తాగడం ఇష్టం లేదు. నాకు ఎవరైనా టీ కల్పిస్తే నాకు చాలా ఇష్టం. పైగా నాతో పాటు కూర్చొని తాగితే నాకు చాలా ఇష్టం. అలా టీ తాగడం ఓకే. కమ్యూనికేట్ చేస్తే నెక్స్ట్ టైం మార్నింగ్ లేచేసరికి నాకు టీవీ తీసుకొని వచ్చి ఒక పార్ట్నర్ నిలబడితే ఎలా ఉంటుంది? అది ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా హ్మ్. కమ్యూనికేట్ చేయడమే మానేస్తే, అప్పుడు అవతల వాళ్ళు నన్ను అర్థం చేసుకో, నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకునే విధంగా చేస్తే కదా. నువ్వు చెప్పి సావు, మళ్ళీ వాళ్ళు చెప్పలేదు, నువ్వు చేయలేదని నువ్వు ఏడుస్తుంటావు. ఎట్లా వస్తుంది? ఫస్ట్ చెప్పడం, ఎక్స్ప్రెస్ చేయాలి. రైట్. ఎక్స్ప్రెస్ ఎప్పుడైతే చేసి నాకు ఇవి ఇష్టాలు, ఇలా చేస్తే నాకు నచ్చదు, ఒకవేళ నేనేమన్నా అంటే నువ్వేమనుకోబాకు, కొన్ని రోజులు అడ్జస్ట్ అయిన తర్వాత థింగ్స్ విల్ బి వర్కింగ్ అవుట్ అని చెప్పి కరెక్ట్. ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలి. సెకండ్ పాయింట్ ఇస్ కమ్యూనికేషన్. థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను తోపు నువ్వు తోపు అనే డైలాగులు కాకుండా, ఓకే తను కొద్దిగా అప్పుడప్పుడు షార్ట్ టెంపర్ అవుతుంది, నేను ఆ టైంలో కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి హ్మ్. అని నన్ను నేను బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఫస్ట్ ఎక్కడ అదేదో సినిమాలో డైలాగులు చూసి మనం అబ్బా ఏం చెప్పాడ్రా డైలాగ్, అది కాదు. నిజం చెప్పాలంటే ఆ సినిమాలో డైలాగులు అప్పుడప్పుడు మనల్ని రెప్లికా చేయడానికి అవును. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మనిషి. సేమ్ రిలేషన్ లో కూడా అంతే. ఓకే. ప్రతిసారి ఆమె మీద గెలవాలి, పార్ట్నర్ మీద గెలవాలనే విషయం కాకుండా, ఏ టైంలో నేను ఒక స్టెప్ వెనక్కేస్తే, నేను ఇక్కడ ఆమెకి నేను ఓడిపోయినట్టు కాదు, ఆయన ఓడిపోయినట్టు నేను కాదు, కానీ ఆ రిలేషన్ కి నేను ఇచ్చే ఇంపార్టెన్స్. ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటున్నారు సుధీర్ గారు? అంటే ఇప్పుడు ఒక స్టెప్ తగ్గితే మనకి చిన్నప్పటి నుంచి సిబ్లింగ్స్ లో కూడా చెప్తారు, అరే ఆ పిల్ల అరుస్తుంది కొద్దిసేపు కామ్ గుండనో, లేకపోతే అన్నయ్య చెప్తున్నాడు కదా వినమ్మనో, ఏదో ఒకటి ఒక కాంప్రమైజింగ్ మైండ్ సెట్ లోనే మనల్ని పెంచుంటారు. 25 years అయినా 23 years అయినా ఎక్కడో చోట వీళ్ళు అది వినుంటారు. బట్ మ్యారేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఎందుకు తగ్గాలి అనే మైండ్ సెట్ కి ఎందుకు వస్తుంది అంటారు? ఈ అంటే చిన్నప్పటి నుంచి అది కూడా డెవలప్ చేయకే మేము, డెవలప్ చేయకే. మనకి సైకాలజీ ప్రకారం మాట్లాడితే నోని యాక్సెప్ట్ చేయలేం మనం. నో అనే 2 అక్షరాల పదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు నేనే ఇంటర్వ్యూకి వస్తానని చెప్పాను, సారీ అండి నేను ఇంటర్వ్యూకి రావట్లేదని అనుకో, రిజెక్షన్ తీసుకునే కేపబిలిటీ లేదు. ఇక్కడ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఈస్ నాట్ రిజెక్షన్. ఇక్కడ ఒక రిలేషన్కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్, ఈ రిలేషన్లో మనం ఎదగాలనుకున్నప్పుడు ఆ పార్ట్నర్కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అని ఫస్ట్ అది నేర్పాలి. ఆ నేర్పే టైంలోనే అప్పుడప్పుడు కొన్ని అడ్జస్ట్ అవ్వాలి నాన్న. ఒకళ్ళదైనా ఎవరన్నా పార్ట్నర్ ఏదన్నా అన్నప్పుడు నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొద్దిగా రెస్పాండ్ అయ్యే విధంగా ఒకసారి ఆలోచించు అని చెప్పి చిన్నప్పటి నుంచి అది కూడా మనకి డెవలప్ చేస్తే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఈ 3 విషయాలు. ఫస్ట్ అది టైం ప్రాపర్గా ఇచ్చుకోవాలి. ఇద్దరికిద్దరు టైం ఇచ్చుకొని ఇద్దరికిద్దరు అర్థం చేసుకునే విధంగా. సెకండ్ కమ్యూనికేషన్ ప్రాపర్గా చేస్తూ, నీ ఇష్టాలంటే నీ ఇష్టాలంటే ఇలా చేయొద్దు, స్టార్టింగ్ ఒకవేళ నేను అప్పుడప్పుడు కొద్దిగా షార్ట్ టెంపర్ అవుతాను, నువ్వు కొద్దిగా బ్యాలెన్స్ అవ్వు అని చెప్పి సెకండ్ చెప్పడం. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, అవతల పార్ట్నర్ రైజ్ అవుతున్నప్పుడు లేకుంటే ఏదైనప్పుడు నేను హీరోగా చూపించుకోకుండా ఆ టైంలో నేను ఒక్క సెకండ్ వెనక్కి తీసుకుంటే, నేను రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ నేను అది చేయడం వల్ల బాగుంటుంది అని అనుకుంటే మాత్రం దట్స్ ఎ హెల్దీ రిలేషన్షిప్.